అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాదేవి సర్వమంగళ ప్రయో సంస్మరణాత్ తుంసాం సర్వదో జయమంగళం. హైందవ సనాతన ధర్మాన్ని పాటించే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయ విషయమైనగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క క్షేత్రంలో అనుసరించేటువంటి విధానం, అలాగే శాస్త్రీయమైనటువంటి విషయం ఏమిటంటే మనకు ఈ సంవత్సరము రాఖీ పౌర్ణిమ రేపటి రోజున పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. కాబట్టి ఈ పండుగను యథాతథంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి వాదోపవాదాలకు తావు లేకుండా అందరూ కూడా హైందవ ధర్మాన్ని అనుసరించినటువంటి అందరి కుటుంబీకులందరూ కూడా చక్కగా రాఖీ పండుగను తప్పకుండా జరుపుకోవాలి. మనకి శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజు రావడం, అది శ్రావణ మాసం అవుతుంది కాబట్టి మనకు శ్రావణ పౌర్ణిమ, అందుకే రాఖీ పూర్ణిమ అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగకు ఆ పౌర్ణమి సూర్యోదయానికి ఉండడమే అత్యంత ప్రశస్తమైనటువంటి విషయము. కాబట్టి రేపు ఎటువంటి వర్జ్యం కూడా ఉదయం ముందు, అంటే మధ్యాహ్న సమయంలో మాత్రమే 1 గంట నుంచి 1 గంట వరకు వర్జ్యం ఉంది తప్ప ఎటువంటి వర్జ్యం కూడా లేదు. కావున రేపు యథాతథంగా రాఖీ పౌర్ణిమను పురస్కరించుకొని అందరూ కూడా సోదరులకు అటువంటి రాఖీ పండుగను యథాతథంగా చేసుకోవచ్చు. ఎటువంటి వాదోపవాదాలకు తావులేదు. సోషల్ మీడియా ప్రకారంగా చక్కర్లు కొడుతున్నటువంటి అపవాదమైనటువంటి విషయం ఏతుందో రేపు కట్టుకోవద్దు, విష్టికరణము, భద్రకరణము అనేటువంటి ఒక వేరే వాదన తీసుకొస్తున్నారు. అది తప్పు. దాని విషయంలో కూడా ఎటువంటి ఆలోచన లేదు. మనం అందరం కూడా మనకు తిథి వార నక్షత్రం, రేపు నక్షత్ర పరంగా కూడా శ్రావణ మాసం అనడానికి శ్రవణ నక్షత్రం ఉంది. అలాగే రేపు పౌర్ణమి తిథి చక్కగా సూర్యోదయానికి ఉంది. కాబట్టి రేపు ఎటువంటి కరణ సంబంధమైనటువంటి విషయాన్ని తీసుకోకుండా అందరూ కూడా రాఖీ పండుగను యథాతథంగా చేసుకోవాల్సిందిగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క దేవస్థానం తరఫున అందరూ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. ఓం స్వస్తి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.